హాయ్ గైస్, వెల్కమ్ టు ఎగ్జామ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 15th అండ్ 16th 17th కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్తే మనకి జనవరి 22న అయోధ్యలో రామ మందిరాన్ని, రాముని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారన్నమాట. అది ఆ రాముని యొక్క విగ్రహాన్ని స్కల్ప్టర్ రూపకర్త ఎవరంటే శిల్పి అరుణ్ యోగిరాజు కర్ణాటక చెందిన ఆయన అనమాట. ఆయన యాక్చువల్లీ మన ఇదిగో ఇలా ఉంటుంది. ఈ విగ్రహాన్ని, రాముని యొక్క విగ్రహాన్ని ఈయన రెడీ చేశాడనమాట. ఈయన అరుణ్ యోగిరాజు. ఏ రాయితో అంటే బ్లాక్ రాక్, దాన్ని తెలుగులో కృష్ణశిలతో ఈ విగ్రహం తయారు చేశారనమాట. ఈయన కర్ణాటక చెందిన ఆయన. ఇదండి క్వశ్చన్. ఎలా అడుగుతాడంటే, మరి రీసెంట్గా అయోధ్యలో రాముని యొక్క విగ్రహాన్ని ఎవరు శిల్పి అని అడుగుతాడు అనమాట. అరుణ్ యోగిరాజు. ఆయన ఏ యొక్క శిలతో ఏ శిల యూజ్ చేసుకొని చేశాడంటే కృష్ణశిల, బ్లాక్ రాక్. ఇది ఇలా ఉంటుంది అనమాట ఆ విగ్రహం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, పెంచ్ టైగర్ రిజర్వ్ అటైన్స్ ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై పార్క్ స్టేటస్. యాక్చువల్లీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెంచ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంది. మనకి డార్క్ స్కై పార్క్ అంటే ఏంటంటే అంతా నేచురల్గా డార్క్ స్కై అంటే వితౌట్ ఆర్టిఫిషియల్ లైట్స్ లేకుండా ఆ చుట్టూ ఉన్న ఆ పార్క్ చుట్టూ ఉండి, ఆ రిజర్వ్ చుట్టూ ఆర్టిఫిషియల్ లైట్స్ లేకుండా ఓన్లీ నేచర్, చుక్కలు, చంద్రుడు లైట్ ద్వారానే ఉంటుందన్నమాట. ఉండేటట్టు చేస్తారు. ఆర్టిఫిషియల్ లైట్ యొక్క పొల్యూషన్ మొత్తం తీసేస్తారనమాట. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, మొత్తం ఓన్లీ చుక్కలు ఇవి ఇలాగే ఉంటుంది. ఆర్టిఫిషియల్ లైట్స్ని తీసేస్తారనమాట. అది అలాగా మన ఇండియాలో ఫస్ట్ పెంచ్ నేషనల్ పార్క్ వచ్చింది, రికగ్నైజ్ చేసిందనమాట. ఎవరు? అది పెంచ్ నేషనల్ పార్క్ మహారాష్ట్రలో ఉంది. రికగ్నైజ్ ఏం చేసింది? ఐయుసిఎన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇది రికగ్నైజ్ చేసింది అనమాట. యాక్చువల్లీ డార్క్ స్కై పార్క్స్ అనేది మొదలుపెట్టింది ఏంటి? ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్. ఇది ప్రమోట్ చేస్తుంది, ఇది రికగ్నైజ్ చేస్తుంది అనమాట. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అనేది డార్క్ స్కై పార్క్స్ అనేది ప్రమోట్ చేస్తుంది అనమాట. అంటే ప్రమోట్ చేయడం అంటే ఎక్కువ ఇలా ఆర్టిఫిషియల్ లైట్స్ పొల్యూషన్ తీసేసి ఓన్లీ నేచురల్ పొల్యూషన్ పెట్టేటట్టు ఇది ప్రమోట్ చేస్తుంది. బట్ రికగ్నైజ్ చేసేది ఐయుసిఎన్ అనమాట, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. మనకు ఫస్ట్ ఏంటి? పెంచ్ నేషనల్ రిజర్వ్, పెంచ్ టైగర్ రిజర్వ్ మనకి ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై పార్క్ స్టేటస్ వచ్చిందనమాట. అది మహారాష్ట్రలో ఉంది. అదండి. యాక్చువల్లీ మహారాష్ట్ర గురించి చూసుకుంటే తడోబా నేషనల్ పార్కు, తడోబా టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలోనే ఉంది. ఇంకో రిజర్వ్ ఏంటి? పెంచ్ నేషనల్, ఇది పెంచ్ నేషనల్ పార్కు. సంజయ్ గాంధీ నేషనల్ పార్కు ఇక్కడ మహారాష్ట్రలోనే ఉంది. ఇంకేముంది? చండోలి నేషనల్ పార్కు, నావెగాన్ నేషనల్ పార్కు మనకు మహారాష్ట్రలోనే ఉన్నాయండి. ఈ మొత్తం ఏంటి? పెంచ్ నేషనల్ పార్కు, తడోబా నేషనల్ పార్కు, సంజయ్ గాంధీ, చండోలి, నవేగాన్ నేషనల్ పార్క్, ఇవన్నీ మనకి మహారాష్ట్రలో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇది డార్క్ స్కై స్టేటస్ వచ్చిందనమాట. ఇంకెలా ఉంటుంది మొత్తం ఇలా. నెక్స్ట్ అదే ఐయుసిఎన్ అనేది ఇంకో దాంట్లో న్యూస్లో ఉంది. ఏంటి? హిమాలయన్ వోల్ఫ్ క్లాసిఫైడ్ యాజ్ వనరబుల్ ఆన్ ఐయుసిఎన్ రెడ్ లిస్ట్. యాక్చువల్లీ ఐయుసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంటే నేచర్ని రక్షిస్తూ ఉంటుంది అన్నమాట. అది ఇంటర్నేషనల్గా అన్ని దేశాల్లో, వరల్డ్లోనే, ప్రపంచంలోనే. ఇప్పుడు మన ఇండియాకి వస్తే హిమాలయన్ వోల్ఫ్ అనే దాన్ని రెడ్ లిస్ట్లో పెట్టారు. యాక్చువల్లీ మనకు రెడ్ లిస్ట్లో 9 కేటగిరీస్ ఉంటాయి. 9 కేటగిరీస్లో రికగ్నైజ్ చేస్తుంది అనమాట రెడ్ లిస్ట్. అంటే ఇప్పుడు ఎలా అంటే ఐయుసిఎన్కి ఒక రెడ్ లిస్ట్ ఉంటుంది. ఆ రెడ్ లిస్ట్లో 9 కేటగిరీకి సంబంధించిన జంతువుల్ని రికగ్నైజ్ చేస్తుంది. 9 కేటగిరీస్ ఏంటి చూడండి, చెప్తాను. 9 కేటగిరీస్: నాట్ ఎవాల్యుయేటెడ్, డేటా డెఫిషియెంటీ, లీస్ట్ కన్సర్న్, నియర్ థ్రెటెండ్, వనరబుల్, ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ అండ్ ఎక్స్టింక్ట్. ఇప్పుడు మనకి యాక్చువల్గా హిమాలయన్ వోల్ఫ్ని వనరబుల్ అనే కేటగిరీలో పెట్టారనమాట ఐయుసిఎన్. ఇది హిమాలయన్ వోల్ఫ్ వనరబుల్ అనే కేటగిరీలో పెట్టారు. ఇప్పుడు ఎలా అడుగుతాడంటే క్వశ్చన్, రెడ్ లిస్ట్ అనేది దేనికి, ఏ ఇన్స్టిట్యూట్కి సంబంధించింది, ఏ ఆర్గనైజేషన్కి సంబంధించింది అంటాడనమాట. అది ఏంటి? ఐయుసిఎన్కి సంబంధించింది, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్కి సంబంధించింది. అది మొత్తం రెడ్ లిస్ట్లో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి? 9 కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో ఒక
హిమాలయన్ వోల్ఫ్ని అదే వనరబుల్ కేటగిరీలో ఒక యానిమల్ని రికగ్నైజ్ చేసింది అది ఏనా అడుగుతాడు అనమాట, హిమాలయన్ వోల్ఫ్ అలా అడుగుతాడు. నెక్స్ట్ మనం IUCN గురించి అడిగితే యాక్చువల్గా గ్లాండ్ జెనీవాలో స్విట్జర్లాండ్లో ఉందన్నమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ IUCN యొక్క హెడ్ క్వార్టర్స్ గ్లాండ్ జెనీవాలో ఉంది. యాక్చువల్లీ 9 కేటగిరీస్ ఇలాగా చేస్తుంది అనమాట. ఇవి అంటే ఇప్పుడు యాక్చువల్లీ మన డైనోసార్స్ ఉన్నాయి, అవి పూర్తిగా అంతరించిపోయినాయి అనమాట. అవి ఎక్స్టింక్ట్ కొన్ని ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ అంటాడు. అంటే ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ అంటే అడవుల్లో ఉండవు, బట్ వాటిని ఇంకా అవి పూర్తిగా అంతరించిపోతున్నాయి అనే భయంతో ఉంటే దాన్ని తీసుకొచ్చి మనం ఆర్టిఫిషియల్గా పెంచుకుంటాం అనమాట. దాన్ని ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ పెట్టి ఇప్పుడు కొన్ని తెల్ల ఏనుగులు, తెల్ల పులులు ఇవన్నీ మనకి నేచర్లో చచ్చిపోతుంది, బయట ఉండట్లేదు అనమాట. వాటిని ఆర్టిఫిషియల్గా తెచ్చుకొని మనం జూల్లోని నేషనల్ పార్కుల్లోని పెంచుతాం. ఇదిగో అడవిలో అంతరించిపోతున్నా ఇదొక కేటగిరీ. ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే తీవ్ర ప్రమాదంలో ఉన్నాయి, ఇప్పుడు రక్షించకపోతే అవి అంతరించిపోతాయి అని అదొక కేటగిరీ. ఎండేంజర్డ్ అంటే ప్రమాదంలో ఉన్నాయి అలా అని 9 కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వనరబుల్ కండిషన్లో మన హిమాలయన్ వోల్ఫ్ని పెట్టారనమాట. అంటే ఇప్పుడు ఇలా పెట్టారంటే దాని యొక్క ప్రాముఖ్యత పెరిగి మన ఇండియన్స్ వాళ్ళు దాని మీద కొద్దిగా శ్రద్ధ చూపించి దాన్ని చూపిస్తారనమాట. ఎందుకు యాక్చువల్లీ వనరబుల్ అని ఎలా అవుతారు, చాలామంది హంటింగ్ చేసేస్తుంటారు ఈ ఇండియన్ వోల్ఫ్స్ని, ఏనుగుల్ని హంటింగ్ చేయడం వల్ల వాటి యొక్క తగ్గిపోతుంటుంది, వాటి యొక్క జనాభా తగ్గిపోతుంటుంది. అప్పుడు వనరబుల్ అని IUCN అనేది వనరబుల్ అని చెప్పింది కదా, IUCN వనరబుల్ అని చెప్పింది. సో ఇండియన్ గవర్నమెంట్ దాని మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది అనమాట. ఇటువంటి పోచింగు, ఇటువంటి వేటాడాలు అంటే దానికి మంచిగా ఎన్విరాన్మెంట్ కలిగించడం ఇవన్నీ చేస్తుంది అనమాట. అందుకని IUCN రికగ్నైజ్ చేస్తుంది. ఇదండి IUCN గురించి. IUCN గురించి అడుగుతుంటాడు, అబ్రివేషన్ ఏంటి అడుగుతుంటాడు, హెడ్ క్వార్టర్స్ ఏంటి అడుగుతుంటాడు. ఎన్ని కేటగిరీస్? 9 కేటగిరీస్. రీసెంట్గా హిమాలయన్ వోల్ఫ్ని రికగ్నైజ్ చేసింది. అదే సేమ్ IUCN ఇందాక ఏం చేసింది, మనకి పెంచ్ నేషనల్ పార్క్ని డార్క్ స్కై పార్క్గా కూడా రికగ్నైజ్ చేసింది IUCN. ఇప్పుడు యాక్చువల్లీ నేచర్ అనమాట. నేచర్ అంటే ఏంటి? జంతువులు, చెట్లు, ఎన్విరాన్మెంట్ మొత్తం దాని కింద వస్తుంది కదా అవి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, హరిత్ నోహా ఫస్ట్ ఇండియన్ టు విన్ డాకర్ ర్యాలీ స్టేజ్. డాకర్ ర్యాలీ స్టేజ్ అంటే చూడండి, ఎడారిలో ఉంటుంది. ఎడారిలో ఇలా పోటీలు పెట్టుకుంటారు అనమాట. ఏంటి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అతి తక్కువ టైంలో ఎవరు వస్తారు అని ఇలా పడిపోకుండా అలా పోటీ పెట్టుకుంటారు. అదే డాకర్ ర్యాలీ స్టేజ్ అనమాట. ఫస్ట్ ఇండియా నుంచే హరిత్ నోహా ఆయన విన్ అయ్యాడు అనమాట ఈ ప్రైజ్ని ఇండియా నుంచి. సో ఇది సూపర్లైటివ్, ఇప్పుడు వచ్చి ఎవరు అవ్వలేదు. సో ఈయన అయ్యాడు, అందుకని సూపర్లైటివ్. ఇటువంటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఈయన కేరళకు సంబంధించిన కేరళ స్టేట్ కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది. ఏ స్టేట్ అని అడుగుతాడు. హరిత్ నోహా రీసెంట్గా డాకర్ వ్యాలీ స్టేజ్లో విన్ అయ్యాడు, ఆయన ఏ స్టేట్ అని అడుగుతాడు. కేరళ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, మనకి యాక్చువల్లీ జనవరి 13 నుంచి 15 వరకు అంటే 3 days మన ఆయుష్ దాన్ని ఆ ఈవెంట్ ఆ 3 daysని ఆయుష్కి డెడికేట్ చేసామన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడంటే, ఆయుష్ ఉంది కదా, ఆయుష్ యొక్క లోపల ఇన్నర్ మీనింగ్ ఏంటి? ఆయుర్వేద. ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఆయుష్లో వై అనేది లెటరు దీన్ని సూచిస్తుంది అంటే యోగాని సూచిస్తుంది. హెచ్ అనేది దేన్ని సూచిస్తుంది? హోమియోపతి. ఇలా అడుగుతున్నాడు అనమాట. ఇది ఆయుష్ అనేది ఏంటి? దేనికి? నాన్ కమ్యూనికేబుల్ క్రోనిక్ డిసీజెస్కి ఇది ఆయుష్ వాడుతాం అనమాట. ఆయుష్ అనేది మెడిసిన్. మనకి ఈ ఇతరత్వం థీమ్ ఏంటి? నాన్ కమ్యూనికేబుల్ క్రోనిక్ డిసీజెస్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ త్రూ ఆయుష్. అలా అనమాట. ఇది మనకి రీసెంట్గా ప్రెజెంట్ ఆయుష్ మినిస్టర్ ఎవరు? సర్బానంద్ సోనోవాల్. ఇదే అండి. మీరు అబ్రివేషన్ గుర్తుపెట్టుకుంటే ఆయుష్ని ఈజీగా ఎగ్జామ్లు ఇస్తే ఈజీగా పెట్టేవచ్చు. మనకి 15th annual మీటింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. యాక్చువల్లీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ దావోస్లోనే జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఇది ఎక్కడ? స్విట్జర్లాండ్లో ఉంది. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అటెండ్ అవ్వడానికి వెళ్తున్నారు. దావోస్ ఎక్కడ జరుగుతుంది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఎక్కడ? దేనికి సంబంధించి పేరులోనే ఉంది. ఎకనామిక్ అంటే ఇది మనీకి సంబంధించింది అనమాట.
ఇది మొత్తం దేశంలో ఉన్న లీడర్స్, బిజినెస్ మ్యాన్స్, పొలిటీషియన్స్ వీళ్ళందరూ వచ్చి మన దీని గురించి డిస్కస్ చేసుకుంటారు. ఏంటి క్లైమేట్ చేంజ్, కాన్ఫ్లిక్ట్, ఎకనామిక్ క్రైసిస్, ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ జనరేటెడ్ డీప్ ఫేక్స్, దాని గురించి డిస్కస్ చేసుకొని ఎలా చేస్తే ఇవన్నీ తగ్గుతాయి అని వాటి గురించి డిస్కస్ చేసుకుంటుంది. యాక్చువల్లీ మన క్వశ్చన్ ఇక్కడ ఎలా అడుగుతున్నాడంటే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ప్రజెంట్ దావోస్ స్విట్జర్లాండ్లో జరిగింది. థీమ్ ఏంటి? రీబిల్డింగ్ ట్రస్ట్. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఇదంతా బాగానే ఉంది, ఎంత బాగా చదివేసుకుంటాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్స్ ఎక్కడని అడుగుతాడు. హెడ్ క్వార్టర్స్ అది రాంగ్ పెట్టేస్తారు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోలోంగి, స్విట్జర్లాండ్. మనకి ఇప్పుడు జరిగేది ఏంటి? దావోస్లో జరుగుతుంది. దావోస్ స్విట్జర్లాండ్లో జరుగుతుంది. బట్ మనకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? కోలోంగి, స్విట్జర్లాండ్. ఇది గుర్తుపెట్టుకోండి. హెడ్ క్వార్టర్స్ వేరు, జరిగే ప్లేస్ వేరు. మనం ఎలా అనుకుంటాం? జరిగే ప్లేస్ అది కదా, హెడ్ క్వార్టర్స్ కూడా అదే అనుకుంటాం, దావోసే అనుకుంటాం. బట్ దావోస్ కాదు, ఏంటి? కోలోంగి, స్విట్జర్లాండ్. అదనమాట దీని గురించి. తెలుగులో ఉంది, కొద్దిగా చదవండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ఇంటర్నేషనల్ క్యామల్ ఫెస్టివల్ కామెంట్స్ విత్ ద గ్రాండ్ హెరిటేజ్ వాక్. యాక్చువల్లీ బికనీరు డిస్టిక్ రాజస్థాన్లో జరుగుతుంది. యాక్చువల్లీ మనకి క్యామల్ అంటే మనం ఎక్కడ చూస్తుంటాం? ఎడారిలో, డెజర్ట్స్లో చూస్తుంటాం. మనకి డెజర్ట్లో చూస్తూ ఉంటాం. మన యాక్చువల్లీ మన థార్ డెజర్ట్ మన ఇండియాలోనే అతిపెద్ద డెజర్ట్ ఎక్కడ? థార్ డెజర్ట్. అది ఎక్కడో రాజస్థాన్లో ఉంది. సో రాజస్థాన్లోనే జరుపుతారు అనమాట క్యామల్ ఫెస్టివల్. ఇంటర్నేషనల్ క్యామల్ ఫెస్టివల్ రాజస్థాన్ బికనీర్లో జరుగుతుంది ప్రజెంట్. క్వశ్చన్ అడిగితే ఎలా అడుగుతాడంటే, ఇంటర్నేషనల్ క్యామల్ ఫెస్టివల్ ఎక్కడ జరిగిందని అడుగుతాడంట. బికనీర్, రాజస్థాన్. సింపుల్గా అదే. ఇంక ఎక్కువ గుర్తుపెట్టుకునే అవసరం లేదు కూడా. ఇండియన్ ఆర్మీ డే యాక్చువల్లీ ఈ ఇయర్ 2024లో లక్నోలో జరిగింది. లక్నో ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో ఉంది, యూపీలో ఉంది. ఇది ఎన్నోది? 76th అనమాట. 76th. మనకి ఈ ఆర్మీ డే ఎవ్రీ ఇయర్ జనవరి 15th ఎందుకు జరుపుకుంటామంటే, ఇండియన్ ఆర్మీ ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు? ఎం కరియప్ప. అప్పుడు అపాయింట్ అవ్వబడ్డాడు అనమాట. ఆయన యొక్క జ్ఞాపకార్థంతో ఆయన ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ అనమాట. ఈయన ద్వారా మనం జనవరి 15th ఎవ్రీ ఇయర్ మనం జరుపుకుంటాం. ఆ రోజున ఈయన కమాండర్ ఇన్ చీఫ్గా అపాయింట్ అవ్వబడ్డాడు అనమాట. జనవరి 15th 1949లో. సో ఆ సంవత్సరం ఈయన జ్ఞాపకార్థంగా మనం ఇది క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, మనం ఎవ్రీ ఇయర్ ఇండియన్ ఆర్మీ డే జనవరి 15th జరుపుకుంటాం కదా, అది ఎవరి జ్ఞాపకార్థం, ఎవరి అపాయింట్మెంట్ జ్ఞాపకార్థం అంటే ఎం కరియప్ప. ఇంకో క్వశ్చన్ ఏంటి ఎలా అడుగుతాడంటే, ఇండియన్ ఆర్మీస్ ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు? ఎం కరియప్ప. మన ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరు? ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ బలదేవ్ సింగ్ అనమాట. ఇదే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ అనేది బలదేవ్ సింగ్. ఆర్మీస్ ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరంటే ఎం కరియప్ప. ఈయన జ్ఞాపకార్థం మేరకు మనం ఇండియన్ ఆర్మీ డే ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాం జనవరి 15th. ఈ ఇయర్ ఎక్కడ జరిగింది? లక్నో, యూపీలో జరిగింది. ఇది ఎన్నోది? 76th. ఈ 2024 యొక్క ఇతివృత్తం ఏంటి? ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద నేషన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఏంటి? సర్వశక్తి అనే ఆపరేషన్ని ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసిందనమాట. ఎక్కడ? జమ్మూ కాశ్మీర్లో. దేనికి? టెర్రరిస్ట్ని పట్టుకోవడానికి అనమాట. ఫ్లష్ ఆఫ్ ద టెర్రరిస్ట్ని పట్టుకోవడానికి ఆపరేషన్ సర్వశక్తి ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసింది. క్వశ్చన్ ఎలా అడుగుతాడు? సర్వశక్తి ఆపరేషను ఏ ఆర్మడ్ ఫోర్సెస్ లాంచ్ చేసిందని అడుగుతాడు. ఇండియన్ నేవీయా, ఇండియన్ ఆర్మీయా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని అడుగుతాడు. సో ఇండియన్ ఆర్మీ సర్వశక్తి ఎక్కడ లాంచ్ చేసింది? జమ్మూ కాశ్మీర్లో. మనకి ఇండియన్ ఆర్మీ ఎవరు? చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ మనోజ్ ఆర్మీ చీఫ్ ఎవరు? మనోజ్ పాండే. నేవీకి హరికుమార్. ఎయిర్ ఫోర్స్కి చౌదరి ఉంటుంది, చూడండి ఒకసారి. చౌదరి. మన ఫస్ట్ అనిల్ చౌహాన్. మనకి ఫస్ట్ డిఫెన్స్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్. ఈయన సెకండ్ ఆయన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ సెకండ్ ఆయన. ఫస్ట్ ఆయన ఎవరు? బిపిన్ రావత్. మన చనిపోయారు కదా ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్లో. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ఎంపీ సెక్యూర్డ్ ఓవరాల్ ఛాంపియన్షిప్ ఎట్ ఇనాగ్రల్ దియు బీచ్ గేమ్స్ 2024. యాక్చువల్లీ మనం బీచ్ గేమ్స్ అని దామన్ దియులో జరుగుతున్నాయి అనమాట. అందులో ఎక్కువ అవార్డ్స్ వచ్చింది మధ్యప్రదేశ్ వచ్చింది అనమాట. జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటి? దియు
బీచ్ గేమ్స్లో ఏ స్టేట్ ఎక్కువ అవార్డ్స్ వచ్చినాయి అంటే, ఎక్కువ మెడల్స్ వచ్చినాయి అంటే మధ్యప్రదేశ్. మనకి లక్షదీప్ ఓన్ ద గోల్డ్ ఇన్ ద బీచ్ సాకర్. లక్షదీప్ కొద్ది న్యూస్లో ఉంది కదా, కానీ బీచ్ సాకర్ అనే దాన్ని పెట్టాను. బీచ్ సాకర్ దీనికి గోల్డ్ మెడల్ వచ్చిందనమాట. యాక్చువల్లీ మనకి దామన్ ఎక్కడ ఉంది, ఇక్కడ మహారాష్ట్ర గుజరాత్కి మధ్యన ఉంటుంది ఇక్కడ దామనం. ఇక్కడ దామనం దియ్యు, మనకి దామనం దియ్యు క్యాపిటల్ ఏంటి దామనం, ఇక్కడ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ దామనం దియ్యు దేని కిందకి వస్తుంది, మహారాష్ట్ర హైకోర్టు కింద వస్తుంది. మహారాష్ట్ర హైకోర్టు కింద దీని జ్యూరిడిక్షన్ వస్తుంది అనమాట దామనం దియ్యుకి మహారాష్ట్ర. దాని పక్కనే దాద్రా నగర్ హవేలీ ఉంటుంది. దాద్రా నగర్ హవేలీ కూడా మహారాష్ట్ర హైకోర్టు కింద వస్తుంది. దాద్రా నగర్ హవేలీ క్యాపిటల్ ఏంటి, సిల్వాసా. మన టోటల్ మనకి యూనిటెడ్ టెరిటరీస్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. 8లో ఇదొకటి, ఇది 2 ఎలా అనమాట. గోవా తర్వాత అండమాన్ నికోబార్ ఇవన్నీ కలిపి మొత్తం 8 ఉన్నాయి. 8లో ఈ 2 డామన్ డియు, దాద్రా నగర్ హవేలీ, ఈ 2 హైకోర్టుల యొక్క జ్యూరిడిక్షన్ మహారాష్ట్రలోకే వస్తుంది అనమాట. ఇదండి బీచ్ గేమ్స్లో మనకి ఫస్ట్ ఏంటి మధ్యప్రదేశ్ హైయెస్ట్ మెడల్స్ వచ్చినాయి అనమాట. ఎన్ని వచ్చినాయి, 8 మెడల్స్లో 8 మెడల్ మొత్తం 18 మెడల్స్లో 7 గోల్డ్స్ అనమాట. అంత అవసరం లేదు, మధ్యప్రదేశ్ గుర్తుపెట్టుకుని చాలు. ఎక్కడ జరిగినాయి, బీచ్ గేమ్స్ దామన్ దియ్యులో జరిగినాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, మనం రీసెంట్గా సంక్రాంతి జరుపుకున్నాం కదా, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పేరు, బట్ ఒకటే పండగ. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పేరు ఉంటుంది, బట్ ఒకటే పండగ. ఎలాగా, అస్సాంలో ఏమంటారు, మోగ బిహు అంటారు, బొగాలి బిహు, అలాగని అస్సాంలో అంటారు. అదే గుజరాత్ ఉత్తరప్రదేశ్లో అయితే ఉత్తరాయణ్ ఆర్ కిచేరి అని అంటారు అనమాట. యాక్చువల్లీ గుజరాత్లో ఉత్తరాయణ్ అంటారు ఎక్కువగా, ఉత్తరప్రదేశ్లో కిచేరి అంటారు ఎక్కువగా, కిచేరి. ఎలా అడుగుతాడంటే ఉత్తరాయణ్ అనేది మనం జరుపుకుంటాం, అది ఏ స్టేట్లో జరుపుకుంటాం అని అడుగుతాడు అనమాట. ఉత్తరప్రదేశ్, గుజరాత్. కిచేరి అనేది ఉత్తరప్రదేశ్లో జరుపుకుంటారు. బీహార్లో ఏంటి, తిల్ సంక్రాంత్ ఆర్ దాహి చౌరా, ఒడిశాలో మకర చౌల, వెస్ట్ బెంగాల్లో పౌసా సంక్రాంతి, హిమాచల్ ప్రదేశ్లో మోగ సజ్జి, మహారాష్ట్ర గోవాలో హల్దీ కుమకుమ్ అండ్ మాగి సంక్రాంతి ఇలా అంటారు అనమాట. ఇప్పుడు మన కర్ణాటకలో ఏమంటారు, సుగ్గి ఫెస్టివల్ ఆర్ మకర సంక్రాంతి. మన కేరళలో ఏమంటారు, మకర విలకు, తమిళనాడులో పొంగల్ అంటారు. మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద పండగ అంటాం సంక్రాంతిని. యాక్చువల్లీ పెద్ద పండుగ. ఇంకో మీకు మ్యాప్లో ఎక్కడ ఎలా జరుపుకుంటారో ఇచ్చాను, మీరు స్టేట్స్ పెట్టి, మీరు ఎందుకంటే ఇలా చదివితే ఎక్కువ గుర్తుంటాయని. మనం పెద్ద పండగ అంటాం, యాక్చువల్లీ సంక్రాంతి అంటాం, బట్ పెద్ద పండగనే ఎక్కువ అంటుంటాం అనమాట. యాక్చువల్లీ మన పల్లెటూరులో అనేది పెద్ద పండగ వస్తుందా అంటాం అంతే, కానీ సంక్రాంతి అనేది మనం వాడుతాం, కానీ కుర్ర వాళ్ళని పెద్దవాళ్ళు అయితే పెద్ద పండగ అంటుంటారు. యాక్చువల్లీ ఇదే కరెక్ట్ కూడా, పెద్ద పండగ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ఇంత ఏం గుర్తెట్టుకోవాల్సిన లేదు పెద్దగా. ఎలా వేస్తాడంటే, ఆపరేషన్ అమృత్ అనేది ఏ స్టేట్ లాంచ్ చేసిందని అడుగుతాడు అనమాట. కేరళ. ఎందుకు లాంచ్ చేసింది, కంబాట్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ఆపరేషన్ ఎలా అడుగుతాడంటే, ఆపరేషన్ అమృత్ రీసెంట్గా ఒక స్టేట్ లాంచ్ చేసింది, అది దేనికోసం, అది ఏ స్టేట్ లాంచ్ చేసిందని అడుగుతాడు, కేరళ అనమాట. అమృత్ అనేది అబ్రివేషన్ చూడండి, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇంటర్వెన్షన్ ఫర్ టోటల్ హెల్త్. యాక్చువల్లీ మనం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం యాంటీబయాటిక్స్ వాడేస్తూ ఉంటాం. మనమే అని డాక్టర్లు వేసుకొని మనం ఎక్కువ వాడేస్తాం. అది చాలా రాంగ్ అండి. అది యాక్చువల్లీ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి. అందుకే ఈ ఆపరేషన్ లాంచ్ చేశారు అనమాట, ఆపరేషన్ అమృత్. అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ వాడేయకూడదు అన్నట్టు. ఈ ఆపరేషన్ అమృత్ ఎవరు కేరళ స్టేట్ అనమాట లాంచ్ చేసి. మనకి కేరళ గురించి మాట్లాడుకుంటే ఏంటి, ఎక్కువ రబ్బరు ఈ స్టేట్లోనే ఉత్పత్తి అవుద్ది అనమాట. రబ్బరు, కొబ్బరి. మనకి లిటరసీ రేటు కూడా కేరళనే ఎక్కువ, జెండర్ గ్యాప్ కూడా కేరళలోనే ఎక్కువ. ఇదన్నమాట కొన్ని. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, యువనిధి స్కీమ్ లాంచ్డ్ ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ కర్ణాటక. యాక్చువల్లీ మనం ఎన్టీఆర్ ఇది నిరుద్యోగభృతి అని మన ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఉండేది కదా, సేమ్ అలాగే యువనిధి అని కర్ణాటకలో స్టార్ట్ చేశారు అనమాట. జస్ట్ స్కీము స్టేట్ గుర్తుపెట్టుకుంటే చాలు. స్టేటు అంటే ఏంటి, అన్ఎంప్లాయిడ్ యూత్కి డబ్బులు ఇస్తారు. ఎంత, 3,000 డిగ్రీ హోల్డర్కినే, 1,500 డిప్లొమా హోల్డర్కినే. ఇది జస్ట్ స్కీమ్స్ అనేవి మన స్టేట్లో స్కీమ్స్ అయితే, ఆంధ్రప్రదేశ్లో స్కీమ్స్ అంటే ఏపీకి ఇంపార్టెంట్. అలా
తెలంగాణ స్కీమ్స్ అయితే తెలంగాణ ఇంపార్టెంట్, బట్ సెంట్రల్కి వచ్చేసరికి జస్ట్ స్కీమ్ అడుగుతాడు అంతే. అది స్కీమ్ అడిగి ఏ స్టేట్లో లాంచ్ చేశారు అని అడుగుతాడు అంతే, డెప్త్కి వెళ్ళదు. అదే ఇది కర్ణాటక ఎగ్జామ్స్లో అయితే ఇది ఇంపార్టెంట్, అంటే దాని గురించి ఇలా అడుగుతాడు. డిగ్రీ వాళ్ళకి ఎంత ఇస్తారు, డిప్లొమా వాళ్ళకి ఎంత ఇస్తారు అలా అడుగుతాడు. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం అడగాడు, ఎలా అంటే యువనిధి స్కీమ్ ఏ స్టేట్ లాంచ్ చేసింది అని అడుగుతాడు అంటే పైపైన. సేమ్ ఇందాక అమృత్ స్కీమ్, ఆపరేషన్ అమృత్ అనేది ఏ స్టేట్ లాంచ్ చేసింది, కేరళ. జస్ట్ అలాగే పైపైన అడుగుతాడు. అపాయింట్మెంట్స్ గురించి వెళ్దాం. అపాయింట్మెంట్స్కి లై చింగ్ టు బి ప్రెసిడెంట్ ఆఫ్ తైవాన్. రీసెంట్గా లై చింగ్ అనే ఆయన తైవాన్కి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాడు అనమాట. యాక్చువల్లీ తైవాన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి చైనా ఏమంటుందంటే తైవాన్ నాలో ఒక పార్ట్, నా దేశంలో భూభాగంలో ఒక పార్ట్ అని అంటుంది అనమాట. బట్ తైవాన్ ఏమంటుంది, లేదు నేను ఇండిపెండెంట్ కంట్రీని, అలాగని తైవాన్ వాదించుకుంటుంది. సో అందుకని తైవాన్ ఇంపార్టెంట్. మన యాక్చువల్లీ ఏ పార్టీ ఇది, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అనమాట. ఇది తైవాన్కి ఇలా ఏంటి, ఏ పార్టీకి, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ. మనం ఇది ఎక్కడుంది తైవాన్ అనేది చైనా దగ్గరలో ఉంటుంది అనమాట. చైనా నా ఒక పార్ట్ అని తైవాన్ అంటుంటుంది. మనకి తైవాన్ యొక్క క్యాపిటల్ ఏంటి, తైపీ అనమాట. యాక్చువల్లీ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటుంది, మాడ్రిడ్. ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే మ్యాడ్రిడ్ని ప్రపంచంలోనే ఎక్కువ మంది మాట్లాడే లాంగ్వేజ్ ఇది ప్రపంచంలోనే ఎక్కువ మంది మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి, మాడరిన్. యాక్చువల్లీ దీన్నే చైనీస్ లాంగ్వేజ్ అంటారు. చైనీస్ లాంగ్వేజ్ అంటారు అనమాట. యాక్చువల్లీ దీన్ని మాడరిన్ అంటారు. యాక్చువల్లీ ఇది క్వశ్చన్ చాలాసార్లు అడిగారు, ఏంటి ప్రపంచంలోనే అత్యధిక ఎక్కువ మంది మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి, మాడరిన్. అదనమాట. ఇది రీసెంట్గా బెర్నార్డ్ ఎరవేలో ఫారిన్ యాజ్ గోటమెలా ప్రెసిడెంట్. ఇది అపాయింట్మెంటే. ఏంటి, బెర్నార్డ్ ఎరవేలో గోటమెలా ప్రెసిడెంట్కి ఎన్నికయ్యాడు అనమాట. మనకి క్రౌన్ ప్రిన్స్ ఫెడరిక్ టెన్ బికమ్స్ డెన్మార్క్ కింగ్ అయ్యాడు అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ ఎలా అడుగుతాడంటే, గోటమెలా న్యూస్లో ఉంది. ఎలా న్యూస్లో ఉంది, ఆ దేశానికి కొత్తగా ప్రెసిడెంట్ బెర్నార్డో ఎరవేలో ఎన్నికవబడ్డాడు అనమాట. ఆ గొటమెలో ఎక్కడుందని అడుగుతాడు, ఏ ఖండంలో ఉందని అడుగుతాడు, ఆ ఖండంలో ఎక్కడుందని అడుగుతాడు. చూడండి, ఇది నార్త్ అమెరికా, ఇది సౌత్ అమెరికా, ఇదొక కాంటినెంట్. యాక్చువల్లీ ఇది ఇక్కడ ఉంది గొటమెలా. దీని ప్రత్యేకత ఇది. గొటమెలా ప్రత్యేకత ఏంటి, ఇది సెంట్రల్ అమెరికాలో ఉంది. ఇది నార్త్ అమెరికా, ఇది సౌత్ అమెరికా, ఇది సెంట్రల్ అమెరికాలో ఉందన్నమాట గోటమెలా. ఇది ఈ రెండింటిని కలిపే దాంట్లో ఒక దగ్గర ఉంటుంది. అలా మీరు ఏదైనా కంట్రీ న్యూస్లో ఉంటే మ్యాప్ చూసుకోవడం వల్ల ఈజీగా గుర్తుపోద్ది. ఓకే, గోటమెలా ఎక్కడ ఉంది. రీసెంట్గా గోటమెలాకి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు ఆవిడ బెర్నార్డో ఎరవేలో. అలా మీరు మ్యాప్స్ ద్వారా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది అనమాట. మనకి డెన్మార్క్ కింగ్ ప్రిన్స్ ఎవరు, కింగ్గా ఫెడరిక్ ఎక్స్ అనమాట. ఫెడరిక్ టెన్. మనకి యాక్చువల్లీ ఒకసారి మనం చెప్పాను ఏంటి, స్కాండినేవియన్ కంట్రీస్. అలాగని స్కాండినేవియన్ కంట్రీస్ అంటే ఏంటి, యూరోప్లో ఉంటాయి. ఎలా అడుగుతాడు అంటే క్వశ్చన్, స్కాండినేవియన్ కంట్రీస్ అనేవి కొన్ని ఉన్నాయి, అవి ఏ కాంటినెంట్లో ఉన్నాయని అడుగుతాడు అనమాట. యూరోప్లో ఉన్నాయన్నమాట. స్కాండినేవియన్ కంట్రీస్ ఏంటి, ఐస్లాండు, ఫెరోస్ ఐలాండ్స్, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్ పక్కన ఏదో కంట్రీ ఇస్తాడు. యూరోప్లో ఏ కంట్రీ ఉంది, ఇంగ్లాండ్ ఉంది, ఇంగ్లాండ్ ఇస్తాడు అనమాట. తేడా ఏంటి, ఈ మూడు స్కాండినేవియన్ కంట్రీస్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ స్కాండినేవియన్ కంట్రీస్. ఇంగ్లాండ్ కాదు కదా, సో ఆడ్ వన్ అవుట్ ఇంగ్లాండ్. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ స్కాండినేవియన్ కంట్రీ అలా అడగచ్చు. ఈ అన్ని కంట్రీస్ ఇచ్చి ఈ కంట్రీస్ ఎక్కడ ఉన్నాయని అడుగుతాడు. యూరోప్లో ఉంటాయి అనమాట. ఈ ఇంపార్టెంట్ కొద్దిగా. ఎలా ఈ అంటే ప్రత్యేకంగా ఈ కంట్రీస్ ఎలా స్కాండినేవియన్ కంట్రీస్ అంటారంటే, వీటి ప్రత్యేకంగా ఒక రిలీజియన్ కొలుస్తారు అనమాట. ఏంటి, నార్డిక్. అలాగని నార్డిక్ అనే రిలీజియన్ని కొలుస్తాయి అనమాట, ఫాలో అవుతాయి. నార్డిక్ అంటే మనకి యాక్చువల్గా ఓడిన్ మన థోర్ ఉన్నాడు కదా, థోర్ యొక్క ఫాదర్ ఓడిన్ ఉంటాడు, ఆయన్ని కొలుస్తారు అనమాట ఈ కంట్రీస్ వాళ్ళు. సో అందుకు వాళ్ళకి నార్డిక్ రిలీజియన్ ఫాలో అవుతారు. నార్డిక్ రిలీజియన్లో దేవుడు ఈయన ఓడిన్. ఈ స్కాండినేవియన్ కంట్రీస్ అన్ని, అందుకని స్కాండినేవియన్ కంట్రీస్ అంటారు వీటిని. మొత్తం సముద్రంతోనే ఎక్కువ వీళ్ళు కలిసి ఉంటుంది.
అలా నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తే లంబట్ ఫిషర్ గ్లేషియర్ అంటే ఏంటి? నీరే ఒక మంచి నీరు, తాగే నీరే యాక్చువల్లీ అవి గడ్డ కట్టుకుపోయి ఉంటాయి అన్నమాట. అది అటువంటిది వరల్డ్ లార్జెస్ట్ గ్లేషియర్ ఏంటి? లంబట్ ఫిషర్ గ్లేషియర్. ఇలా ఉంటుంది గ్లేషియర్, అలా గడ్డ కట్టిపోయి. రీసెంట్గా మనకి వాతావరణం వేడెక్కువైపోవడం వల్ల గ్లేషియర్స్ అనేవి కరిగిపోతున్నాయి అలాగంటారు. యాక్చువల్లీ ఇలా కరిగిపోయింది అనుకోండి, కరిగిపోతే ఇవన్నీ వాటర్ అయిపోయి సముద్రాలు కలిసిపోవడం వల్ల సముద్రాల పక్కన ఉన్న ఐలాండ్స్ అనేవి మునిగిపోతున్నాయి. ఏంటికి? దేనివల్ల? మన టెంపరేచర్ పెరగడం వల్ల గ్లేసియర్స్ కరిగిపోయి నీళ్ళ అయిపోయి ఈ నీళ్ళలో సముద్రంలో కలిసిపోయి సముద్రంలో ఉన్న పక్కన ఐలాండ్స్ అనేవి మునిగిపోతున్నాయి అనమాట. కారణం ఏంటి? టెంపరేచర్, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్ అయ్యే ఏంటి? గ్లేసియర్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఐలాండ్స్ కూడా అయిపోతుంటాయి. కొన్ని దేశాలు మునిగిపోతున్నాయి కూడా. సో అటువంటిదే లార్జెస్ట్ లంబట్ ఫిషర్ గ్లేషియర్ అయ్యేది. అది లార్జెస్ట్ గ్లేషియర్ ఏంటి? లంబట్ ఫిషర్ గ్లేషియర్ అనమాట. ఇది ఎక్కడ ఉంది? లొకేషన్ అంటార్కిటికాలో ఉంది. అంటార్కిటికా అనేది ఏంటి? మనకి ఒక ఖండమే అనమాట. ఇదేంటి? లంబట్ గ్లేషియర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ మూవింగ్ ఐస్ స్ట్రీమ్ ఆన్ ద వరల్డ్. సముద్రంలో తేలిపోతూ మూవ్ అవుతుంటుంది కూడా. యాక్చువల్లీ మీకు చెప్పాలంటే చూడండి, అంటార్కిటికా మనకి ఎక్కడుంది? ఏషియా, ఆఫ్రికా, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, వీటినే ఓషనియన్ కంట్రీస్ అంటారు అనమాట. అంటార్కిటికా ఇక్కడ ఉంది. మొత్తం మనకి 7 ఖండాలు అయితే అందులో అంటార్కిటికా కిందన ఉంది. ఇక్కడ ఉందన్నమాట లంబట్ గ్లేషియర్ అనేది. అంటార్కిటికా మొత్తం మనుషులు లేని ఖండం అంటారు దీన్నే. ఎక్కువ ఈ మంచుతో కప్పబడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మాల్దీవ్స్ ఆస్క్ ఇండియా టు విత్డ్రా మిలిటరీ పర్సనల్స్ బై. యాక్చువల్లీ రీసెంట్గా మనకి ఇండియాకి మాల్దీవ్స్కి సరిగ్గా పడట్లేదు. ఎందుకంటే రీసెంట్గా చైనీస్ని సపోర్ట్ చేసే ప్రెసిడెంట్ ఈయన మహమ్మద్ ఉజ్జు రీసెంట్గా ఎలక్ట్ అయ్యాడనమాట. సో ఈయన ఎక్కువ చైనాని ఫాలో అవుతున్నాడు. ఇండియాని రిజెక్ట్ చేస్తున్నాడు అనమాట. ఏముంది? రీసెంట్గా మార్చి 15 లోపు ఇండియన్ మిలిటరీ వాళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోమంది. యాక్చువల్లీ ఇండియన్ మిలిటరీ వాళ్ళు మా అయితే 88 మంది ఉన్నారండి. 88 మంది ఎందుకున్నారో తెలుసా? మనం కొన్ని హెలికాప్టర్నే డోర్నియర్ 228 ఒకటే అండ్ 2 HAL ధ్రువ హెలికాప్టర్స్ని గిఫ్ట్గా ఇచ్చాం మనకి మాల్దీవ్స్ వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చినప్పుడు మనం తయారు చేసుకొని మన ఇండిజినస్గా తయారు చేసి వాళ్ళకి ఇచ్చాం. సో వాళ్ళకి ఎలాగా నడపాలి, ఏదైనా రిపేర్లు వస్తే ఎలా బాగు చేయాలి అనేది వాళ్ళకి తెలియదు. అందుకని మన వాళ్ళు 88 సోల్జర్స్ని బాగా ట్రైనింగ్ ఇచ్చి అక్కడ పంపించాం అన్నమాట. వాళ్ళకి నేర్పించమని. వాళ్ళే ఉన్నారు 88 మంది సోల్జర్స్. వాళ్ళే కూడా తిరిగి వెళ్ళిపోమంటున్నాడు అనమాట ఈ మహమ్మద్ ముజ్జు అనే మాల్దీవ్స్ ఈ ప్రెసిడెంట్. ఇక్కడ నేను క్వశ్చన్ ఎందుకు పెట్టానంటే, ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, మన ఇండియా మాల్దీవ్స్కి ఏం గిఫ్ట్గా ఇచ్చింది అంటే డోర్నియర్ 228 HAL ధ్రువ హెలికాప్టర్స్ అన్నమాట. యాక్చువల్లీ మాల్దీవ్స్ ఎక్కడ ఉందని? ఇండియా ఉంది కదా, ఇది మన ఇండియా. ఇండియా ఇక్కడ ఉంటుంది. మాల్దీవ్స్ ఎంత ఉంటాయి? అన్ని ఐలాండ్స్ ఉంటాయి. మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ ఏంటి? మేల్ అనమాట. మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ ఎంత ఉంటుంది? మనకి లక్షద్వీప్ ఇక్కడ ఉంటుంది. లక్షద్వీప్ రీసెంట్గా మన మోడీ గారు లక్షద్వీప్ వెళ్ళి టూరిజం ప్రమోట్ చేశారనమాట. అంటే డైరెక్ట్గా చెప్పలేదు, ఇండైరెక్ట్గా చెప్పాడు అనమాట. ఎందుకు? ఆల్రెడీ మహమ్మద్ ముజ్జు చైనీస్ని ఎక్కువ పొగుడుతాడు కదా ఆయన. సో పొగిడి మన మోడీని కూడా తిట్టాడు అనమాట. అదే తిట్టడం అంటే బాగా కామెంట్ చేశారు యాక్చువల్లీ ఈ పార్టీ యొక్క ఎంపీలు. అందుకు మన ఇండియన్స్ వాళ్ళందరూ లక్షద్వీప్లో టూరిజం పెంపొందించాలి అలాగని చేస్తున్నారు అనమాట. మన ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య 8 డిగ్రీ ఛానల్ డివైడ్ చేస్తుంది అనమాట ఇండియాని మాల్దీవ్స్ని. ఇది ఇంపార్టెంట్. ఇండియాని మాల్దీవ్స్ని వేరు చేసేది ఏంటి అని అడుగుతాడు. 8 డిగ్రీ ఛానల్. అదే మనకినే శ్రీలంకని పాల్క్ స్ట్రైట్ అనమాట. ఇండియాని శ్రీలంకని అయితే పాక్ స్ట్రైట్. అదే మాల్దీవ్స్ని అయితే 8 డిగ్రీ ఛానల్. ఇలా అనమాట. ఇది ఉంది. ఇక్కడ నుంచి ఖాళీ చేసి వచ్చామంటున్నారు, అది వెళ్ళిపోమంటున్నారు 88 సోల్జర్స్. అదేంటి? మనం ఇచ్చిన వాటినే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్తే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే పిఎం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. పిఎం జనమన్ అబ్రివేషన్ ఏంటి? పిఎం జే అంటే జయంతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. అబ్రివేషన్ అడుగుతాడండి. దేనికంటే ఇది
అనే ఉంది పేరులో. ఏంటి? ట్రైబుల్ అనమాట. ట్రైబుల్స్, షెడ్యూల్డ్ ట్రైబుల్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఏమంటారంటే పీవీజీటీస్. సోషలీ ఎకనామిక్కి బాగా వెనకబడి వాళ్ళు ఉన్నారు కదా, వెనకబడి ఉంటారు. అంటే వాళ్ళు ఇంకా బయట ఉన్న మనం బాగా అప్డేట్ అయిపోయి ఉన్నాం, వాళ్ళకి మినిమం టెక్నాలజీ కూడా తెలియదు. వాళ్ళు ఇప్పటికీ కూడా అడవుల్లో జంతువుల్ని వేటాడి అలాగే తిని వాళ్ళకి పెద్దగా చదువు అక్షరాస్యతది ఉండదన్నమాట. వాళ్ళకి ఇంప్రూవ్ చేయడానికి ఏంటి? సేఫ్ హౌసింగ్, క్లీన్ డ్రింకింగ్ వాటర్, ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఇవన్నీ చేయడానికి మనం ఈ స్కీమ్ అనేదాన్ని స్టార్ట్ చేశారు. ఎవరు? ప్రధానమంత్రి మోడీ. జయంతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్. దీని అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. దేనికి? ఇంప్రూవ్ ద సోషలీ ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ పీవీజీటీ. ఇక్కడ పీవీజీటీ ఏంటి అని అడుగుతాడు. పర్టికులర్లీ వనరబుల్ ట్రైబ్స్. ఇక్కడ అబ్రివేషన్ ఉంటుంది చూడండి, ఇదిగో పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనమాట పీవీజీటీస్ అంటే. మన దేశంలో ఇప్పుడు ప్రెజెంట్ 75 గ్రూప్స్ ఉన్నాయి. క్వశ్చన్ ఎలా అడుగుతాడు? రీసెంట్గా పర్టికులర్లీ వనరబుల్ ట్రైబ్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతాడు అనమాట. 75 ఉన్నాయి మన దేశంలో, 75 ఉన్నాయి. యాక్చువల్లీ 1975లో 52 ఉండి, తర్వాత 1993లో ఇంకో 23 యాడ్ చేశాడు అనమాట. ప్రజెంట్ మనకు 73 ఉన్నాయి పర్టికులర్లీ వనరబుల్ ట్రైబ్స్. అంటే ఆ ట్రైబల్స్కి వాళ్ళు ఇంప్రూవ్ చేయాలన్నమాట. వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా, క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఇస్తూ అలా మనం ఇంప్రూవ్ చేయాలి. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? 75 గ్రూప్స్ ఉన్నాయి పర్టికులర్లీ వనరబుల్ ట్రైబ్స్. మనకి రీసెంట్గా ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే, పిఎం జనజయంతి ఆదివాసీ న్యాయ్ మహాన్ అభియాన్. దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఫస్ట్ టైం ఇన్స్టాల్మెంట్స్లో మనీ విడుదల చేశాడనమాట ప్రధానమంత్రి. ఎంత మనీ ఇంప్రూవ్ చేశాడని అవసరం లేదు, న్యూస్లో ఉంది కదా. సో అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. పీవీజీటీ అంటే ఏంటి? అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. ఏంటి? పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని. పీవీటీజీ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనమాట. మన ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయి? 75 ఉన్నాయి. 75 గ్రూప్స్. అదే గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ బుక్స్ అనమాట. ఇది గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్. యాక్చువల్లీ ఇది రాసిన బై ఎంజే అక్బర్ గారు రాశారు. గాంధీజీ ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్, ఎంజే అక్బర్. దేని గురించి అంటే, గాంధీజీ మూమెంట్స్ ఉన్నాయి కదా, ఈ మూమెంట్స్ ఏం చేశారు. ఇదిగో బుక్ డెలివర్స్ ఇన్ టు ద లైఫ్ అండ్ స్ట్రగుల్స్ ఆఫ్ మహాత్మా గాంధీ, పర్టికులర్లీ ఫోకసింగ్ ఆన్ 3 టోటల్ మాస్ క్యాంపెయిన్స్ హీ హెల్డ్. ఏంటి? నాన్ కోఆపరేషన్ మూమెంట్, సాల్ట్ సత్యాగ్రహ అండ్ క్విట్ ఇండియా మూమెంట్. వీటి గురించి మహాత్మా గాంధీ గురించి ఎంజే అక్బరు ఈ బుక్ రాశారనమాట. గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్. 3 క్యాంపెయిన్స్ అంటే యాక్చువల్ క్వశ్చన్ కూడా ఎలా అడుగుతాడంటే, 3 క్యాంపెయిన్స్ ఈ బుక్ ఉంది, ఈ బుక్ వల్ల ఇవి న్యూస్లో ఉన్నాయి అనమాట. ఏంటి? నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే, నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే ఏంటి? బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినా సరే మనం వాళ్ళకి కోఆపరేట్ చేయకపోవడం. అంటే సపోజు వాళ్ళు స్కూల్ని పెట్టారు, స్కూల్లో వచ్చి చదవమంటారు, బట్ మనం కోఆపరేట్ చెయ్యం అనమాట. వచ్చి పనులు చేయమంటారు, మనం చెయ్యం. అలా అంటే వాళ్ళకి కోఆపరేట్ చెయ్యం అనమాట. వాళ్ళు వచ్చి ఫ్యాక్టరీలో పని చేయమంటారు, మనం చెయ్యం అనమాట. అలా కోఆపరేట్ చేసేవాళ్ళం కాదు. అది 1920లో స్టార్ట్ చేశారు. సాల్ట్ సత్యాగ్రహ సబరిమతి ఆశ్రమం నుంచి దండి వరకు, సబరిమతి ఆశ్రమం నుంచి దండి వరకు మార్చి చేశారు కదండి. గాంధీజీ గారు సబరిమతి ఆశ్రమం టు దండి మార్చ్. ఇది 1930లో జరిగిందనమాట. దేనికి? సాల్ట్ తయారు చేసుకోవడానికి కూడా పన్ను విధించేవారు అనమాట అప్పుడు బ్రిటిష్ వార్స్. సో దీనికి వ్యతిరేకంగా గాంధీజీ ఏం చేశాడు? సబరిమతి ఆశ్రమం నుంచి దండి వరకు నడుచుకొని వెళ్ళి దండిలో ఉన్న సముద్రం దగ్గర ఉప్పుని తయారు చేశాడనమాట. నేను తయారు చేస్తాను, నేను పన్ను కట్టను, ఏం చేసుకుంటారు కానీ. అది ఈ క్యాంపెయిన్. క్విట్ ఇండియా మూమెంట్ మనకేంటి? 1939 to 39లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది అనమాట. ఎప్పుడు వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది? ఎప్పటి వరకు? 1944. కరెక్ట్గా వీళ్ళందరూ ఏంటి? 1939లో ఇంగ్లాండ్ వాళ్ళు వరల్డ్ వార్లో పాల్గొని ఉన్నారు. అంటే అక్కడ ఎక్కువ ఫోకస్ చేశారు అనమాట. అదొకటేనా ఏంటి? మన అభిప్రాయం తెలియకుండా ఇండియా కూడా మా తరపున యుద్ధం చేస్తుంది అలాగని ప్రకటించిందనమాట. ప్రకటించేసరికి ఇంకా ఏం చేశాడు గాంధీజీ? క్విట్ ఇండియా మూమెంట్, ఇండియాని వదిలి వెళ్ళిపోండి, ఇదైనా సరైన సైము. ఎందుకంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ వరల్డ్ వార్ 2లో చేశారు అనమాట.
అంటే వరల్డ్ వార్ యుద్ధం మీద ఫోకస్ చేశారు. అప్పుడు ఈ టైంలో క్విట్ ఇండియా మూవ్మెంట్ గాంధీజీ గారు, అదే టైంలో డూ ఆర్ డై అనే నినాదాన్ని కూడా అదే టైంలో ఇచ్చారనమాట. డూ ఆర్ డై అనే నినాదాన్ని కూడా క్విట్ ఇండియా మూవ్మెంట్లోనే ఇచ్చారు. ఈ మూడిట్ల గురించి ఎంజే అక్బర్ ఈ బుక్ రాసిన గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్. సో మీరు ఎలా చదివితే మీరు మర్చిపోలేరు అనమాట ఈజీగా, ఇంకా ఇది ఆటోమేటిక్గా అదే గుర్తుండిపోద్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇది తెలుగులో ఉంది, చదవండి. మన్వార్ రాణా, ఈయన రీసెంట్గా చనిపోయారండి. ఇది ఒబిచ్యువరీస్. ఈయన ఏంటి ఉర్దూ పోయెట్, ఈయనకి ఏంటి సాహిత్య అకాడమీ 2014లో సాహిత్య అకాడమీ వచ్చిందనమాట. సో ఈయన దేనికి సహదాబా అనే పోయంకి ఈయనకి సాహిత్య అకాడమీలో అవార్డు వచ్చిందనమాట 2014లో. ఈయన చనిపోయారు, అందుకని న్యూస్లో ఉన్నారు. ఏంటి మన్వార్ రాణా. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే సహదాబా పోయం సహదాబా పోయం కోసం 2014లో సాహిత్య అకాడమీ అవార్డు ఒక ఆయనకు వచ్చింది. ఆయన పేరు ఏంటి అని అడుగుతాడు. మహారాణా మనవార్ రాణా. ఇంకోటి ఎలా అడుగుతాడు మనవార్ రాణా ఏ లాంగ్వేజ్ అని అడిగితే ఉర్దూ పోయెట్టు. ఎలా అడుగుతాడు అనుకోవచ్చు. ఇదే మనవార్ రాణా అంటే ఉర్దూ పోయెట్టు 2014లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. దేనికి? సహదాబా. నెక్స్ట్ ఇది కూడా ఒబిచ్యువరే. ప్రభా అత్రే, లేడీ అనమాట. ఈవిడ లేడీ సింగరు ప్రభా అత్రే. ఈవిడికి పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది. అందుకని పెట్టానండి. ఇటువంటి పద్మశ్రీ పద్మవిభూషణ్ ఎలా వస్తే అడుగుతున్నాడు క్వశ్చన్. అంటే ఎలా అడుగుతున్నాడంటే ప్రభా అత్రే రీసెంట్గా చనిపోయారు, ఆవిడికి ఏ అవార్డ్స్ వచ్చినాయి అని అడుగుతున్నాడు. పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ కూడా వచ్చింది అనమాట. ఈవిడికి సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా వచ్చింది. సో అందుకని పిఎం మోడీ కండోలెడ్ డిస్మిస్ ఆఫ్ రెనోవ్డ్ సింగర్, క్లాసికల్ సింగర్ అదే ప్రభా అత్రే. ఏంటి మనకి ఆవిడకి ఈ 3 అవార్డ్స్ వచ్చినాయి కదా, అందుకని ఇంపార్టెంట్ అండి ఆవిడ. అటువంటి క్వశ్చన్లు అడుగుతాడు. సో గుర్తుపెట్టుకోవడం మంచిది, గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, ఇంకేమన్నా మిగిలితే రేపు డిస్కస్ చేసుకుందాం. ఓకే అండి, ఈ పీడిఎఫ్ మీకు యాప్లో ఎగ్జామ్ట్రిక్స్ యాప్లో అప్లోడ్ చేస్తాను. నేను చెప్పిన ప్రతి పీడిఎఫ్ ఎగ్జామ్ట్రిక్స్ యాప్లో అప్లోడ్ చేస్తున్నాం అండి, ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే అండి.